ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ అయితే రానే వచ్చేసాయి. ఎవరికి వారు మా పార్టీ అధికారంలోకి వస్తుందంటే కాదు కాదు మా పార్టీ అధికారంలోకి వస్తుందని డంకా బజాయించి చెబుతున్నారు. అయితే గతంలో ఎగ్జిట్ పోల్స్ అనేటివి దేశవ్యాప్తంగా ప్రముఖ సర్వే సంస్థలు లేదా మీడియా సంస్థలు మాత్రమే వెల్లడించాయి. వాటిల్లో సిఎన్బిసి, ఎన్డీటీవీ, ఇండియా టుడే, టైమ్స్ నౌ లాంటి పత్రికలు ప్రతిష్టాత్మకంగా విడుదల చేసేవి. అయితే తదనంతర కాలంలో సర్వే సంస్థలు చాలా అధికంగా పెరిగిపోయాయి. ప్రాంతాల వారీగా కొత్తగా సర్వే సంస్థలు ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ప్రతి పార్టీకి సంబంధించి సర్వే సంస్థలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఇంటెలిజెన్స్ పనిచేసేది. కానీ ప్రజెంట్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చే సమాచారం కంటే రాజకీయంగా కార్యకర్తలు లేదా వాటి పార్టీల అనుబంధ సంస్థలు ఇచ్చే ఫలితాలకే పార్టీ అధినేతలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అదే కారణంతోనే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల దీక్షని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఆ కారణంతోనే అప్పటి డీజీ గౌతమ్ సవాంగ్ని బయటకు పంపించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అయితే ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి స్టేట్ అండ్ ఎంపీ సీట్స్కు ఒకేసారి ఎలక్షన్స్ జరిగిన విషయం తెలిసిందే. సుమారు 30 నుంచి 40 వరకు సర్వే సంస్థలు ఫలితాలను వెల్లడించాయి. అయితే ఈ 40 సంస్థల్లో ఒక 5-6 సంస్థలు మాత్రం వైఎస్ఆర్సీపీకి అధికారాన్ని కట్టబెట్టాయి. అయితే మిగిలిన సంస్థలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మాత్రమే కూటమే తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పుకొస్తున్నాయి. ఎంపీ సీట్లు కూడా తక్కువలో తక్కువ అనుకున్న 18 నుంచి 22 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని మిగతా తక్కిన సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఇంకా జాతీయ సర్వే సంస్థలు జన్ కీ బాత్, టైమ్స్ నౌ, సీ ఓటర్ సర్వే, పీపుల్స్ పల్స్ ఇటువంటి సంస్థలు కూటమికి అప్ టు 144 సీట్స్ అసెంబ్లీ సీట్స్, అదేవిధంగా ఎంపీ సీట్ల విషయానికి వచ్చేసరికి 17 నుంచి 22 సీట్ల మధ్యలో కేటాయించాయి. అయితే జన్ కీ బాత్ మాత్రం కేవలం 14 సీట్లనే కూటమికి ఎంపీ సీట్లను తన ఎగ్జిట్ పోల్స్లో వెల్లడించింది. ఏబీపీ న్యూస్, సీ ఓటర్ సర్వే వైఎస్ఆర్సీపీ పార్టీకి 4 సీట్లు, ఎన్డీఏ కూటమికి 21 నుంచి 18 నుంచి 21 స్థానాలు ఇచ్చింది. సిసి డైనమిక్స్ ఎన్డీఏ కూటమికి 18 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 7 స్థానాలు మాత్రమే ఇచ్చింది. ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ 3 నుంచి 5 సీట్లు వైఎస్ఆర్సీపీకి, 19 నుంచి 23 స్థానాలు ఎన్డీఏ కూటమికి. జన్ కీ బాత్ 8 నుంచి 13 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 10 నుంచి 14 స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇచ్చాయి. పీపుల్స్ పల్స్ సంస్థ 3 నుంచి 5 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 15 నుంచి 21 స్థానాలు ఎన్డీఏ సంస్థకు ఇచ్చాయి. అయితే రాష్ట్రంలో చేసిన లోకల్ సర్వేలు మాత్రం వీటికి విరుద్ధంగా ఉన్నాయి. వాటిల్లో కూడా అత్యధికంగా కూటమికే ఇచ్చినప్పటికీ 5-6 సంస్థలు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇచ్చాయి. అయితే ఈ సర్వే సంస్థల్లో వాస్తవం ఎంతుంది అనేది ఆ సంస్థలకు మాత్రమే తెలియాలి. ఎందుకంటే ప్రజెంట్ ఒక్కో పార్టీ కొన్ని సంస్థలని మెయింటైన్ చేస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ ఐపాక్ టీం ద్వారా సర్వేలు చేయించుకొని నివేదికలు తెప్పించుకునేది. గతంలో ఐపాక్ సర్వే ఇచ్చిన ప్రకారం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీ 151 పై చిలుకు స్థానాలను కైవసం చేసుకోబోతుంది అనేది వాళ్ళకు అందిన సమాచారం. అయితే అది సాధ్యమా అని అంటే రాజకీయ విశ్లేషకులు మాత్రం అసాధ్యమనే అంటున్నారు. అయితే ఎలక్షన్స్ని ప్రభావితం చేసే కొన్ని అంశాల గురించి ఇప్పుడు ఇక్కడ ప్రస్తావన చేద్దాం. వాటిలో ముఖ్యంగా ఉద్యోగస్తుల గురించి.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి చర్చించుకోవాల్సిన సమయం ఉంది. ఉద్యోగులకు మధ్యంతర భృతి కింద జగన్మోహన్ రెడ్డి హైక్ ఇవ్వకపోవడం అనేది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా మిగిలిపోయింది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యధికంగా 48% వరకు హైక్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. 2019 ఎలక్షన్స్లో పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా వచ్చిన ఓటింగ్ మాత్రం 128,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఉద్యోగస్తులకి ప్రజెంట్ 2024 ఎలక్షన్స్కి 4,58,000కు పైన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు నమోదయ్యాయి. ఇవి 90% ఓటింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పడ్డట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారన్న విషయం తెలిసిందే. గతంలోనూ 2004లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఓటేశారు. ఆ కారణం చేతనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019 ఎలక్షన్స్లో ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన వాలంటీర్ వ్యవస్థ అనేది కొంతవరకు ప్రజలకు ఉపయోగకరంగానే ఉన్నప్పటికీ అందులో అనేక లోటుపాట్లు ఉన్నాయి. ముఖ్యంగా పదే అవసరం ఉన్నా లేకపోయినా పదే వాలంటీర్లను ఇళ్లకు పంపించి సర్వేలు చేయించుకునే విధానం, 2 వాలంటీర్లకు ఇచ్చే జీతాలు, గతంలో ఒక ప్రాథమిక అంశాలైన బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్ లాంటివి చాలా సులువుగా అయ్యేటి. ప్రజెంట్ వాటికే చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. పైగా లంచాలు తీసుకుంటున్న దాఖలాలు కూడా మనం సచివాలయాల్లో చూస్తూనే ఉన్నాం. సచివాలయ వ్యవస్థ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్న సిద్ధాంతం. సచివాలయాలు ఉంటేనే గ్రామాలు బాగుపడతాయి, లేదంటే బాగుపడవు అనేది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే గ్రామ సచివాలయాలకు ఎటువంటి చట్టబద్ధత లేదు. ఆల్రెడీ ప్రతి పంచాయతీలో కూడా పంచాయతీ భవనాలు ఉన్న విషయం తెలిసిందే. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ యాక్ట్ అనేది 1980లోనే వచ్చింది. దానికి సంబంధించిన ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అవుతాయి. వాటి మెయింటెనెన్స్ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరూ కూడా ఏపీపీఎస్ ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళే ఉంటారు. కానీ కొత్తగా సచివాలయం, దానికి ప్యారలల్గా సచివాలయం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఓ థర్డ్ పర్సన్ని లేదా ఒక మీడియేటర్ టైప్లో తీసుకొని వచ్చి జనాల మీద రుద్దే ప్రయత్నం చేశారు. దీన్నైతే ప్రజలు పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు సెంటిమెంట్ కురిపించే అంశాలు కేవలం పెన్షన్ని, వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ ఇంటి దగ్గరికే తీసుకొచ్చేస్తున్నారు కదా వాలంటీర్లు 1వ తారీఖున అని చెప్తారు. గతంలోనూ పంచాయతీ సెక్రటరీలు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు ఇంటి దగ్గరికే వచ్చి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడున్నంత వెరిఫికేషన్స్ కానీ ఇప్పుడున్నంత డేటా కలెక్షన్ కానీ అప్పుడు ఉండేది కాదు. కేవలం ఆధార్ కార్డు తీసుకొని లేదా రేషన్ కార్డు చూపించి లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పెన్షన్కి సంబంధించిన ఐడిని చూపించి పెన్షన్ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా విభిన్నంగా ఉంది. అయితే గత సంవత్సరం నుంచి వాలంటీర్లు ఓటీపీలు అంటూ ఆ ఓటీపీ ఈ ఓటీపీ అంటూ 10ల సంఖ్యలో ఇండ్ల చుట్టూ తిరగడం అనేది కూడా ఒక మైనస్ అనే చెప్పుకోవాలి. రెండవది మెగా డిఎస్సి. జగన్మోహన్ రెడ్డి ఏటా జాబ్ క్యాలెండర్ వదులుతా అన్న విషయం తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాల్లో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అవ్వలేదు. మధ్యలో ఓ జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేసినప్పటికీ అందులో ఒక 100 కానిస్టేబుల్స్ లేదా విఆర్ఓలకు సంబంధించినటి ఒక 200-300 పోస్టులు, అటు ఇటుగా ఒక 1000-2000 పోస్టులతోనే దానికి చర్మగీతం పాడేసి జాబ్ క్యాలెండర్ ఇదే అంటూ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఓటేసిన మహిళల్లో నిరుద్యోగ మహిళలే అధికమని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి సంబంధించి
అటు కృష్ణా జిల్లా ఇటు గుంటూరు జిల్లా రెండిటిల్లోనూ అమరావతి ప్రభావం అనేది చూపించుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2014లో ఒకే రాజధాని, అది అమరావతి రాజధాని అని కట్టుబడి తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని మార్చే ప్రయత్నం చేశారు. అయితే రాజధాని మార్పు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరూ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే రాజధానికి సెంట్రల్లో ఉంది విజయవాడ, అమరావతి ప్రాంతం. అటువంటి అమరావతిని కమరావతిగా జగన్మోహన్ రెడ్డి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా చేశారు. వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన ఈ నినాదానికి అటు కమ్యూనిస్టులు కూడా చేతులు కలిపారు. ఏకంగా ప్రొఫెసర్ నాగేశ్వర్, తిలకపల్లి రవి లాంటి వాళ్ళు అయితే కమరావతి భ్రమరావతి అనే పుస్తకాలు కూడా రచించారంటే జగన్మోహన్ రెడ్డి స్లోగన్ని కమ్యూనిస్టులు ఏ స్థాయిలో యాక్సెప్ట్ చేశారన్నది మనం చూడాలి. అయితే 3 రాజధానుల ఫ్యాక్టర్ కూడా ఈ ఎన్నికలపై ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి 2019లోనే కొత్త రాజకీయ నాటకానికి తెరదించిన విషయం తెలిసిందే. అయితే అటు వైజాగ్ను డెవలప్ చేయలేదు, ఇటు కర్నూలును డెవలప్ చేయలేదు, అటు అమరావతిని డెవలప్ చేయలేదు. కర్నూలు న్యాయ రాజధాని అన్నారే కానీ హైకోర్టుకు సంబంధించిన ఏ అంశము ముందుకెళ్ళలేదు. ఏ అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి కోర్టుకెళ్ళి సానుకూలమైన జడ్జిమెంట్ను తీసుకోలేకపోయారు. అదేవిధంగా వైజాగ్ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మార్చాలనుకున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులు సహజంగా ఉన్న ఎంపీలు చేసిన దౌర్జన్యాల కారణంగా అక్కడ ప్రజలు మాకు రాజధాని అవసరం లేదు అనే నినాదంతో ముందుకెళ్ళారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబులే వైజాగ్ వెళ్ళి ప్రకటించారు అమరావతి రాజధాని, ఏపీకి ఉమ్మడి రాజధాని, ఒకే ఒక రాజధాని, అది అమరావతి మాత్రమే అని స్పష్టంగా ప్రకటించగలిగారు. కానీ అక్కడ ప్రజల్లో వ్యతిరేకత రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వైజాగ్నే రాజధానిగా మార్చేస్తాం అన్నప్పటికీ వైజాగ్ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చివరి వారం రోజుల్లో కీలకంగా పనిచేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో గత సంవత్సరమే ఆచరణలోకి వచ్చింది. అయితే దీనిపై ప్రతిపక్షాలు పెద్దగా స్పందించలేదు, జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే ఎలక్షన్కు ముందర ఒక వారం రోజుల ముందర మాత్రం ఇటు తెలుగుదేశం, అటు జనసేన, బీజేపీ నాయకులు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి మూడో వ్యక్తికి, ప్రభుత్వ అధికారికి సంబంధం లేకుండా ఒక మూడో సంస్థను, ప్రత్యామ్నాయ సంస్థను ఏర్పాటు చేసి మీ అధికారాలు, మీ భూములు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వాళ్ళు చెప్పడం ఒక మంచి ప్రజల్లో ఒక మంచి మార్పును, ఒక మూడ్ ఆఫ్ ఎలక్షన్ విధంగా మారే అవకాశాన్ని అయితే కల్పించింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి సచివాలయాన్ని తాకట్టు పెట్టారన్నప్పుడు, లేదా వైజాగ్లో భూములు, కడప, కర్నూలు, విజయవాడలో ఉన్న ప్రభుత్వ భూములను వేలంపాట కింద అమ్మేసినప్పుడు కూడా జనం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మీ భూములు వెళ్ళిపోతాయి అని ప్రతిపక్షాలు చెప్పిన దానికి జనం బాగా ఓన్ చేసుకున్నట్టు మనకైతే కనిపిస్తుంది. నెక్స్ట్, ముఖ్యంగా దళితులపై జగన్మోహన్ రెడ్డి డిపెండ్ అయిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ ఓట్లన్నీ తమకే గంపుగుత్తగా పడతాయని జగన్మోహన్ రెడ్డి కళ్ళకంటున్న విషయం తెలిసిందే. అయితే దళితులపై వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన దాడులు మరెవరు హయాంలోనూ జరగలేదంటే అతిశయోక్తి కాదు. డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిగా ముద్రించి నడి రోడ్డుపై చంపిన విధానం, ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన విధానం, అదేవిధంగా అమర్నాథ్ గౌడ్ అనేటువంటి గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెట్రోల్ వేసి తగలబెట్టిన విధానం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అత్యాచారాలు జరిగాయి మహిళలపై. వీటేటిపై కూడా సరిగా స్పందించలేదు. దిశ పోలీస్ స్టేషన్స్ అని జగన్మోహన్ రెడ్డి ఒక జీవో తీసుకొచ్చాడే కానీ అవి పెద్దగా ప్రయోజనకరమైన ఫలితాలను అయితే అందించలేకపోయాయి. ఇక ముఖ్యంగా కుటుంబ రాజకీయం. జగన్మోహన్ రెడ్డికి 2012లో పార్టీ పెట్టిన 11లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2019 వరకు చేదోడు వాదోడుగా ఉన్న కుటుంబం
ఈసారి విచ్ఛిన్నం అయిపోయింది. అటు షర్మిల, ఇటు సునీత, వైఎస్ విజయమ్మ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఏకాకించేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తయారైంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నంత వరకు, జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నంత వరకు షర్మిల, విజయమ్మల సలహాలు, సూచనలు ఫాలో అయ్యేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు మాత్రమే మౌత్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నట్టుగా మారిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో కనీసం ఒక్కసారి బయటకు వచ్చి ప్రజలకు నేను ఈ మేలు చేశాను అని ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పుకోలేకపోయారు. అయితే షర్మిల సెంటిమెంట్ వల్లనే మహిళల ఓట్లు పడ్డాయి అన్నది ఇక్కడ గుర్తించాల్సిన విషయం. పెరిగిన మహిళల ఓట్లు మాకు పెరిగాయి అంటే మా పార్టీకి అని చెప్పుకుంటున్నారే కానీ కాంగ్రెస్ కూడా పోలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పెరిగిన 10 లక్షల ఓట్లు, మహిళా ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఇకపోతే చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుతెన్నులు విస్మయానికి గురి చేస్తాయి. స్కిల్ స్కామ్, ఏదో ఒకటి స్కామ్లో చంద్రబాబును ఇరికించాలి, అరెస్టు చేయించాలి అనే ఉద్దేశం మినహాయించితే ఆ కేసులో పస లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అది ఎలక్షన్ ముందర అరెస్టు చేయించడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఓ పెద్ద మైనస్గా మారింది. మరీ ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో, అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలకు దిగడం, పోలవరంపై, రాజధానిపై జోకులేయడం, ఇలాంటి అంశాలన్నీ కూడా రాజధాని ప్రాంత ప్రజలు, పోలవరం ప్రాంత ప్రజలు గట్టిగా మనసులో పెట్టుకొని ఓటేసినట్టయితే కనపడతా ఉంది. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గత ఎలక్షన్స్ ముందర ప్రత్యేక హోదాపై నేను పోరాడి తీసుకొస్తానని చెప్పారు. కానీ 22 ఎంపీ సీట్లు ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయారు. అది ఒక పెద్ద మైనస్గా మారింది. అయితే బీజేపీ పార్టీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆంధ్రాలో మోడీపై అయితే సానుకూలత ఉన్నట్టే కనిపిస్తుంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఫ్రాంక్లిన్ ఐటీ సొల్యూషన్స్, లూలుమా ఇలాంటి కంపెనీలని జగన్మోహన్ రెడ్డి వెళ్ళగొట్టడంలో గ్రాండ్ సక్సెస్గా నిలిచారు. కియా లాంటి సంస్థల దగ్గర వసూళ్లకు పాల్పడడం ఇలాంటివన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కేవలం హిందూ దేవాలయాలపై జగన్మోహన్ రెడ్డి చూపిన వివక్ష కూడా ఇందుకో కారణం. కనకదుర్గ గుడిపై రథానికి సంబంధించిన సింహాలు దొంగలించడం, అదేవిధంగా రామతీర్థానికి సంబంధించి రాముడు తల నరకడం, తిరుమలలో అన్యమత ప్రచారం, అన్యమతస్థులకి అక్కడ పనిచేసే అవకాశం కల్పించడం, తిరుమల నిధుల దుర్వినియోగం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి భావసారూప్యతకు వ్యతిరేకంగా పనిచేశాయి. అయితే గతంలో తిరుపతి నియోజకవర్గంలో భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినప్పటికీ ఈసారి మాత్రం గెలిచే అవకాశం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. తిరుపతిలో జరిగిన ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్స్, రోడ్డు కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా శ్రీవారి డబ్బులతోనే జరిగాయి. కేవలం ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, పాస్టర్స్కి జీతాలు ఇవ్వడం, హిందూ పండిట్లకు మాత్రం వదిలిపెట్టడం ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిపై హిందువుల ఐక్యతకి దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. ఇంకా జగన్మోహన్ రెడ్డి దళితులకు చేశాము అని చెప్పుకున్న వాటితో కంపేర్ చేస్తే చేయనివే చాలా ఎక్కువ ఉన్నాయి గత ప్రభుత్వంతో పోలిస్తే. ప్రత్యేకంగా మనం రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అటు ఉత్తరాంధ్ర నుంచి తీసుకుంటే విజయనగరం అశోక్ గజపతిరాజు ఫ్యామిలీని, అదేవిధంగా మానస ట్రస్టుపై జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మానస ట్రస్టుపై కక్ష సాధింపు చర్యలకు దిగిన విషయం తెలిసిందే. అదేవిధంగా తర్వాత అచ్చెన్నాయుడు అరెస్ట్,
రఘురామ కృష్ణరాజు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, ఇటు ఒంగోలుకు సంబంధించి కామెంట్లపైన జరిగిన దాడులు, హత్యలు, ఇక్కడ నెల్లూరు జిల్లా రాజకీయాలకు వచ్చేటప్పటికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రముఖులు జిల్లాను ఖాళీ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీని జిల్లాలో ఖాళీ చేయించారు. అదేవిధంగా అక్కడున్న ఒక ఐఏఎస్ వరప్రసాద్ వెళ్ళి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇటు జిల్లాల వారీగా చూసుకున్న అనేక పెద్ద పెద్ద కుటుంబాలను, ఆనం రామనారాయణ రెడ్డి ఫ్యామిలీని, ఆనం రామనారాయణ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వైదొలిగిన వ్యక్తే. ఇలా పెద్ద పెద్ద రాజకీయంగా పెద్ద పెద్ద ఫ్యామిలీస్, మనం రాయలసీమలో చూసుకుంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ, అదేవిధంగా జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ, జేసీ ఫ్యామిలీపై జరిగినన్ని కక్ష సాధింపులు ఈ 5 ఏళ్లలో మరే కుటుంబంపై జరగలేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న పులివర్తి నానిపై గత 5 ఏళ్లుగా జరుగుతున్న దాడులు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాజకీయాలని వ్యక్తిగత కక్షల కోసం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాడుకుంటుంది అన్నది ప్రజలకు స్పష్టంగా తెలిసింది. అంతేకాకుండా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బాధ్యతారహితంగా మాట్లాడడం, మితిమీరిన అప్పులు. తెలుగుదేశం పార్టీ, జనసేన గతంలో అప్పుల గురించి ప్రస్తావించినప్పుడు ఇది నిజం కాదు, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామనే పార్లమెంట్ సాక్షిగా చెప్పారన్నారు. కానీ తర్వాత షర్మిల, అమిత్ షా లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన ఈ అప్పుల విషయం అనేది జనాల్లోకి బాగా వెళ్ళింది. ఏపీ అప్పులు ప్రస్తుతం 13 లక్షల కోట్లు దాటి ఉన్నాయని అమిత్ షా చెప్పిన విషయం జనాలకి బాగా వెళ్ళింది. తదనంతరం ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని జనాల్లోకి భారీగా తీసుకెళ్ళాయి. కేవలం బటన్ నొక్కడం అంటే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడంతోనే ఈ 5 ఏళ్ల కాలాన్ని అయితే గడిపేశారు. అంతేగాని అంతకుమించి మరి ఏ అభివృద్ధి అనేదే కనిపించలేదు రాష్ట్రంలో. అదేవిధంగా నాడు నేడు కార్యక్రమం కింద ప్రహరీ గోడలు కట్టడం కానీ, టాయిలెట్లు కట్టించడం కానీ అది కొంతవరకు హర్షించదగ్గ విషయమే అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిడెడ్ కళాశాలను, అనేక కళాశాలలను క్లోజ్ చేసిన విషయం తెలిసిందే. యూనివర్సిటీలకు సంబంధించిన భూములు అమ్మడం, ముఖ్యంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన భూమి అమ్మడం అనేది, డిఎన్ఆర్ కాలేజీకి సంబంధించిన భూములు అమ్మడం అనేది చాలా అక్కడ స్థానికంగా చాలా వ్యతిరేకతను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పైగా జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలలో ఒక్క కొత్త స్కూల్ను శాంక్షన్ చేయించలేదు, ఓ కాలేజీను శాంక్షన్ చేయించలేదు. ఇలా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధి పొందితే ప్రజలు ఓట్లు వేస్తారు అనే సిద్ధాంతాన్ని మాత్రమే నమ్మి ఉన్నారు. అవి రూరల్ ఓటింగ్ అంతా తమకే అనుకుంటున్నప్పటికీ రూరల్లోనూ మిక్స్డ్ ఓటింగ్ అయితే జరిగింది. రూరల్లో జరిగిన ఓటింగ్ 60% వైఎస్ఆర్సీపీకి పడినా, 40% కూటమికి పడినా, అర్బన్ అయితే సాలిడ్గా 80-90% కూటమికే పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం ఉత్తరాంధ్ర శ్రీకాకుళం అనేది మనకు తెలిసిందే, మొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా. అదేవిధంగా విజయనగరం, వైజాగ్. విజయనగరంలో మ్యాక్సిమం సీట్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది అనే అంచనాలు ఉన్నప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సర్వేలు చూస్తే విజయనగరం కూడా క్లీన్ స్వీప్, తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. ఇంకా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. 39 స్థానాలకి కనీసం 35-36 సీట్లు అయితే 34 స్థానాలకి 19-15 34 స్థానాలకి 32 స్థానాలు అయితే గెలుచుకునే అవకాశం ఉంది కూటమి. ఇంకా కృష్ణా గుంటూరు రాజధాని ఎఫెక్ట్, పర్ఫెక్ట్ క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ప్రకాశం, నెల్లూరు కూడా క్లీన్ స్వీప్. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే లోకల్గా ఎవరూ లేనట్లే.
వరుసగా ఆనం ఫ్యామిలీ, మేకపాటి ఫ్యామిలీ, కోమటిరెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వరప్రసాద్, ఇలా నెల్లూరు జిల్లా కూడా వైఎస్ఆర్సీపీకి బలమైన నాయకత్వం అయితే లేదు. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఓవరాక్షన్ వల్ల ఆయన పోయి అక్కడ పల్నాడులో పడ్డాడు. అక్కడి నుంచి ఒరిగేది ఏం లేదు. ఎంపీగా ఓడిపోవడం తథ్యం. ఇంకా ప్రకాశం జిల్లా, అంతో ఇంతో ప్రకాశం జిల్లా, అటు మార్కాపురం ఇవన్నీ కూడా కడప జిల్లాను ఆనుకొని ఉంటాయి కాబట్టి ఉచిత ఆ బెల్ట్ బార్డర్లో ఏమైనా 2-3 స్థానాలు కైవసం చేసుకోవచ్చు. మినహాయిస్తే నెల్లూరు ఈ ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతంలో ఒక ప్రకాశం జిల్లా ఒక్కటి కొంచెం ఉపశమనాన్ని కలిగించే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీకి. ఇంకా రాయలసీమలో అయితే కడప మెజారిటీ వైఎస్ఆర్సీపీది. ఇంకా కర్నూలు 70% వైఎస్ఆర్సీపీ, 30% టీడీపీ. చిత్తూరు, అనంతపూర్ క్లీన్ స్వీప్, కూటమి అనేది క్లీన్ స్వీప్ చేయడం అనేది కన్ఫర్మ్. ఇది వివర్స్ ఎనాలిసిస్ ఆన్ ఎగ్జిట్ పోల్స్ అండ్ ఏపీ ఎలక్షన్స్. ఈ ఎనాలిసిస్పై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.